My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీవారు చిలుకతో కూడిన దండం, ఆవు దూడ, లక్ష్మీహారం, మకర కంటి, స్వర్ణ యజ్ఞోపవీతం, కలికితురాయి, సూర్యచంద్రులతో కూడిన కిరీటం, శ్రీదేవి భూదేవి అమ్మవార్ల గజలక్ష్మి మామిడి పిందుల హారం, కమల లంబ హస్తాలతో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. క్షీరసాగర మదనంలో విలువైన వస్తువులు ఎన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడను చేరిన వారికి ఆకలి దప్పులుండవు, పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం తిరుమాడ వీధుల్లో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు. కాగా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్ రమేష్, కంకణ భట్టార్, బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవా నమో దేవా పావన గుణగణ భావా, దేవా నమో దేవా పావన గుణగణ భావా. దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. బ్రహ్మోత్సవంలో వాహనం. అసలు బ్రహ్మోత్సవం అంటే ఏమిటి, బ్రహ్మోత్సవం ఎందుకు చేస్తున్నామని మనం తెలుసుకోగలగాలి. మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. భక్తుల కోర్కెలు తీర్చేటువంటి ఆ శ్రీనివాసుడు కల్పవృక్షాన్ని అధిరోహించాడు. ప్రకృతికి వాంఛిత ఫలాలన్నిటినీ కూడా మనం ఏదైతే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కోరుకుంటామో ఆ కోరికలన్నిటినీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ శోభ అలా మున్ముందుకు మాడవీధులలో నడుస్తూ ఆత్ముడయ్యుండు నిత్యుడై వెలుగొందు, సత్య ఆత్ముడయ్యుండు సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండు బ్రహ్మమయ్యుండు. సత్యరాజ కూతురైనటువంటి పద్మావతీదేవిని చూసి మోహించి పరిణయమాడి చెయ్యండి అని అగస్త్య మహర్షి వేడుకొనగా ఆ వేదవేద్యుడు పరమాత్ముడు శ్రీవాంగే స్వర్ణ పీతాంబరం, అంతటా కూడా స్వర్ణ పీతాంబరం బంగారు వస్త్రాన్ని ధరించి ఉన్నాడట స్వామి. పాదే పరమానంద రూపం. తెలుసా, మనం పెద్ద పెద్ద స్తోత్ర పారాయణాలు చేయాల్సినటువంటి అవసరం లేదు, వేదాలను చదవాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ వీలు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినట్టే. అక్కడ చూడండి, ఆ ప్రకృతి రమణీయత మధ్య
తలాడుతూ అయిన గోవింద రామ కృష్ణ పరమాత్మ శ్రీనివాస పరంధామ అని మనం తలుచుకుంటే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి ఆ కళ్యాణ వెంకట